ఈరోజు వీడియో ఏంటంటే పోయి కూరగాయలు కొనుక్కొని రావాలి. అట్లనే మా మామయ్యకు, మా ఇంటి పక్కన మామయ్యకు జ్వరం వచ్చింది. తనని కూడా హాస్పిటల్లో చూయించి అటు కూరగాయలు తీసుకొని వచ్చి మా అత్త వాళ్ళని పిలిచి ఇంత అన్నం తింటాం కలిసి, అందరం కలిసి. ఏటు ఏం పాప దొరికిందా ఆయన కోడిపిల్ల? నిఖిల్ కాడ పట్టి మళ్ళీ ఏడుతాడు. తోలు తోలు. కూరకి ఏం తెమ్మంటావు? నిఖిల్కేమో మా తమ్ముని ఇంటికి వెళ్తాడు. ఎంత గదే హాస్పిటల్. కూరగాయలు కొనుక్కొని వద్దామా? మరిపా మేము కూరగాయలు కొనుక్కొని వస్తాం. ఏం జ్వరం వచ్చిందో మరి కానీ మేము ఇప్పుడు కూరకి ఏం తెచ్చామంటే ములక్కాయ ఊను కొత్తిమీర. ఏంటి నిఖిల్ అది? అవు నిఖిల్ అక్కడ చందమామ అంటాడు దాన్ని. ఇప్పుడు మా నాన్న అయితే ములక్కాయలు కోస్తాడు. ఇప్పుడు నిఖిలే తెస్తాడు. అన్నం అయితే అయిపోయింది. ఇంత అన్నం ఎందుకు అండిల్లని మీకు డౌట్ రావచ్చు. మా అత్తమ్మకి ఇట్లా రమ్మంటాం. నువ్వు ఆకలి అవుతానా? కొంచెం తిని, మరి ఎక్కువ తినకు. ఇగో ఇది తిని మంచిగా ఉన్నది పచ్చడి. అయితే మేము ఈరోజు మా అత్త వాళ్ళ వస్తాను. చికెన్ కూర తెచ్చుకోవచ్చు కానీ ఎందుకు తెచ్చుకోలేదంటే మా నాన్న దేవర కాడికి మైసమ్మ తల్లి కాడ ఒక చెక్క తెచ్చిండు. అది ఏదిని పని చేస్తుంది నాన్న? అది ఏదినికంటే ఇక మన ఏమైనా కడుపులో ఏమైనా నలతలు బిత్తలు ఉంటే ఏమైనా పని చేస్తాయని తెచ్చి ఆ చెక్క కూడా చూపెట్టామని తెచ్చి. ఎక్కడ ఉన్నది అవి కొత్త తాత. అయితే మైసమ్మ తల్లి కాడికి మా పానాలు ఏమన్నా మించ లేకున్నా కూడా పోయితాం. మంచిగా చెప్తుంది ఆ దేవర మైసమ్మ తల్లి. ఈ చెక్క దేవర ఇచ్చింది. ఇవన్నీ చెక్క ఇవన్నీ ఇచ్చింది. పానం చెక్క ఇట్లా ఈ చెక్క నూరుకొని తాగిన కాబట్టి నీసు తినద్దు. ఒక రోజు తినద్దు. అందుకనే మేము నీసుకురా ఈరోజు పెట్టట్లేదు మా అత్త వాళ్ళకు. అది బండారి గిట్లా కుంకుమ దేవర తెచ్చినాడికి. ఇది బండారి దేవతది. ఏమన్నా గాలి ధూళి పడ్డా ఏమన్నా మంచిగా లేకున్నా కూడా పెట్టుకోవచ్చు. మంచిగా చూసుకుంటుంది. నేను తాను మాడతాను. ఎప్పుడు ఇవ్వాలి నచ్చినవా? అయిపోయిందా? ఉన్నదా? చీరాల కొట్టు బాగున్నది. చింతపండు ఉన్నదా మీ దుకాణంలో? లేదా తమ్ముడా? చింతపండు తేవాలి. మనము ఈ మునిగ ఇదేది మునిగనేనా? ఈ మునిగ కూర చేసిన తర్వాత సపరేట్ చింతసారు కూడా చేసుకుందాం. తాలింపేసి గంగలోకి మెన్షన్ చేస్తుంది. అన్నం తిన్నాక చింతసారు తెచ్చావు. నిఖిలు అమ్మమ్మ తానం ఆడింది. అప్పుడు నీళ్ళు దించి ఆడబెట్టిన. తానం ఆడిందో లేదో చెప్పుదంతా. ఏం కూర అమ్మమ్మకు చెప్పుదంతా. తానం ఆడింది. నేను దించిన అప్పుడే నీళ్ళు. కానీ మెల్లగానే పా. నిఖిల్ నన్ను చూడండి ఎంత ఆగం పట్టిస్తాడు. అమ్మమ్మ తానం ఆడినవా? అమ్మమ్మ
మునిగ చారు కూర వండుతానం. అట్లానా దావు మరి. ఇగో ఇప్పుడే అబ్బా చేయించుకుంటుంది. ఇగో ఇప్పుడే నీళ్ళు దించి పోచి తొలిచ్చుకొని తానమాన్ని ఇలా తల ఉన్నాను ఇలా కూకున్నా. ఓహో తల మీదకి వెళ్ళాడినవా? సరే మరి చింత చారును ఇది మన అదేందో కూర ఇప్పుడు అంటేగా మునిగ 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 ఈ రెండు చేస్తానం. దా మరి మేము పోతానం మరి. ఎంటికలు ఉల్లారినాక దా మెల్లంగా దా. అత్త దాటపా కింద పడతావు. అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పు. లేకుంటే ఆడ అన్నం తిని ఉంటాడు. చెప్పిన అత్తనప తానమైనా అన్నది కూరగాయలో పత్తది కానీ కలుతుందా ఫోను? రైట్. ఎత్తలా ఎత్తుతట్లేదు కదా మళ్ళీ ఒకసారి మహేందర్ అత్తాడు బండెక్కి రండి అన్నం కూర వండినా తినిపోయేలా అంటారు. ఎందుకంటే మనం చెప్పకుంటే ఏమవుతుందంటే వాళ్ళు వండుకొని చెప్పిన కదా అప్పుడు మా పెద్ద వద్ద చెప్పిన ఏం వండుకోలు మంచిదే కానీ ఎత్తుతట్లేదు. ఏదైనా పని చేస్తాను మరి ఏమైందో. హలో ఏం చేస్తానులే అవ్వగిట్టు ఉన్నదా? అన్నం కూర వండినా వీడికి అచ్చేలు మహేందర్ని తోలుతానా. తానం చేసి రెడీలు ఉండండి కొచ్చేపడికి వస్తాడు. ఇప్పుడు కాదు కానీ కూర వండుతా. ఇక కూర అన్నాక వస్తాడు. ములక్కాయలు తెచ్చిండ్లు. చింతచారు ములక్కాయలు చింతచారు. పొట్టు చింతపండుదే ఆగిస్తా డబ్బులు అంటుతా అండి. ములక్కాయ చింతచారు అచ్చేలు అన్నం తినకుండా ఇక్కడ అండిన అన్నం సాన్న అండిన ఈయన వస్తాడు మహేందర్ బండి వేసుకొని బైక్ ఎక్కి వచ్చేలు. ఇప్పుడు కాదు కొచ్చేపడికి వస్తాడు కానీ అంతలోపు తానం చేసి రెడీలు అంతసేపు రెడీలు ఉండు తానం గిట్ట చేసి. ఇంకా చింతపండు ఒక ఎంత 20 రూపాయలది. టమాటాలు ఉన్నాయా? అయిపోయినాయి. లేవు టమాటాలు 1 కేజీ 20 రూపాయలు అనుకుంటా కేజీకి. 20 రూపాయలది. ఓ 10 రూపాయలది ఏమో నిఖిల్కి ఏమైనా కొని. ఒక సాంబార్ మసాలా 5 రూపాయలు నిఖిల్ కొని. సరేనా? సాంబార్ మసాలా అయితే మర్చిపోకు. అదితోనే కూర రుచి వస్తుంది. 20 రూపాయలు చింతపండు. నిఖిల్ ముందే పో రా అనుకుంటా దా అనుకుంటా. చించేస్తావా? చించిడ పెడితే కడిగి పోయాలి. పారే కాయలే తిన్నాయి. ఎందుకు డల్లుగా ఉన్నావు? నేను ఎందుకు డల్లుగా లే మంచిగా అన్న. ఇక కొడవలి గిది కోస్తా. గంగలక్ష్మి డల్లుగా ఉన్నదో లేదో వీళ్ళే చెప్తారు. డల్లుగా లే
దాని చగ్గి చేసిన కావాలి నీళ్ళుగా తానమాడు నువ్వు. అత్తాను మనోలే కావచ్చు చాలు. ఇగో లైట్ వెళ్తారు. అత్తాను నిఖిల్ ఎక్కడికి పోయింది కొట్టుకోడు వెంకటేష్కి ఎవరి కాడికి పోయినావు? ఆయన కాడికి పోతేనే ఉంటాయి మరి అన్ని. అవి తింటే తగ్గుతుంది. సాంబార్ ఇదైతే మంచిగా ఉంటుంది అనుకుంటా. మంచిగా ఉంటుంది సాంబార్ మసాలా. సాంబార్ మన మసాలా వేయాలి, 2 కలిపేయాలి, ఏం కాదు, మస్తు ఉంటుంది. టమాటాలు ఇట్లా ఆడబెట్టి టమాటాలు ఇదే కొయ్యాలి. చూసి టమాటాలు చాలా మంచిగా ఉంటుంది. సార్ పండ్లు వేసి కొయ్యాలి. అసలు అవన్నీ చేసిన ఒకటే అవుతుంది కానీ చింతకాలం ఉన్నా కూడా చిన్న నీకు లేదు తింటాడుగా. ఏంది అది? మన పెడితే గంజరావు మరి అన్నం కానీ చేయాలి. టమాటా కాయలు అయితే అవన్నీ ఎత్తావా? అదే తీస్తాను ఎత్తాను వేసుడే అన్ని వేయండి సరిపోదు కదా చాలా మంది కాదు. టమాటా అయితే ఏం కదా కూర మంచిగా ఉంటుంది. టమాటా ఉల్లిగడ్డ కూడా కొద్దిగా ఎక్కువ వేయాలి. ఉల్లిగడ్డ ఒకటి చాలు, టమాటాలు సానారు కేజీకి చిల్లర ఉండాలి. మునక్కాయలలో అంత సరిపోద్ది, ఎందుకంటే 5-6 గ్రాములు అవుతాను కదా మన పేరు అంతా. చింతచారు చేసుడే ఇది చేసుడే 2. అది ఇంత ఇది ఇంత పోసుకొని అయితే కమ్మగా ఉంటుంది కదా. మంచిగా ఉంటుంది దేనికి అది, ఎందుకంటే మనకు వాళ్ళు చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కాబట్టి అందరం కావాల్సి తిందాము కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఉండాలి. చేద్దాం మన మీ వాళ్ళు వస్తూ ఉండే వాళ్ళు వీళ్ళు అందరం కలుస్తాను కాబట్టి మంచిగానే చింతసారు ఇది అయితేనే మనకు మంచిగా తింటాం, సరిపోద్ది. గంగలక్ష్మి చింతచారు పిసుకుతుంది. చింతపండు నానబెడతానికి తీస్తున్నా, ఇందులో వేస్తాను ఇప్పుడు. టమాటా ఉల్లిగడ్డ మునక్కాయ కొత్తిమీర కోసుకుంది గంగలక్ష్మి. చింతపండు కూడా మంచిగా కడుగుతున్నా, ఇప్పుడు కడిగి నానబెట్టాలి. మా నాన్న స్నానం ఆడతాడు ఇప్పుడు. నిఖిలో ఎటురుకుతావు? ఏంటిది? నిఖిల్ ఎడిపోతానా మళ్ళీ? ఒక్కడే భయం లేదు, పోతా అండి అత్త అన్న రాత్రిపూట రోడ్ల పొంటే ఏమన్నా అత్తే చెప్పుతే అయినాడు. అత్త మేమన్నది అత్తనన్నదా? అత్తనన్నది రెడీ అవుతుందా స్నానం చేసిన. గంగలక్ష్మికి కొంచెం హెడ్ ఎక్కున్నట్టుంది, అందుకనే నీరసంగా. అవును హెడ్ ఎక్కుంది. ఉల్లిగడ్డలు వేస్తున్నా ఇప్పుడు. ఎండుమిర్చి కానుండి ఏదండి? ఉల్లిగడ్డలు వేస్తాను ఫస్ట్. మా ఊర్లో ఎక్కువ వేస్తారు ఎండుమిర్చి, అందుకనే గంగలక్ష్మి అలా ఫాలో అయ్యేది. ఇక నుండి ఎండుమిర్చి వేయదు, పచ్చిమిర్చి ఒకళ్ళు ఉంటే వేస్తుంది, లేకుంటే ఉల్లిగడ్డలు వేస్తుంది. నీకేలో ఎటురుకుతానవు ఎటురికెత్తాను? కుక్కనా? మరి నువ్వు ఎందుకు ఉరుకుతాను నైట్ పూట ఒక్కనివే? కుక్కలు ఉంటాయి, బండ్లు ఉంటాయి, ఎడ్లుంటాయి, దయ్యాలు కూడా ఉంటాయి. నువ్వు నైట్ పూట పోకు. లేదు ఇది కొంచెం 3 వాలి. ఈ సీపురుతో నేను ఊడి వద్ద ఆట, ఈయన ఊడుతాడట. పాత గంట ఉంటే చూడు. దాంతో చూడు. తమ్ముడు నువ్వు చూడు నిఖిల్ ఆట తొక్కున్నదా? తొక్క తీసేసింది. నీళ్ళు తెచ్చిపోతుంది. సీపుని అక్కడ బారేసిండు, ఊడ్సుడు అయిపోయింది, సీపుని అక్కడ బారేసిండు.
తలిపి ఎందుకు ఎత్తా నువ్వు? కుక్క వస్తుందా? కుక్క పామున్నదా? మరి తాతని బాబాయిని రమ్మను. ఎడిపోయినావు ఎంతసేపు? ఎడిపోయినావు? మా అమ్మయ్య పోయినావా? ఇవాళ చింతచారును మునక్కాయ కర్రీ వండుతుంది గంగలక్ష్మి. అంటే రెండు సపరేట్. ఇప్పుడు మునక్కాయ కర్రీ ఏమో ఇందులో వండుద్ది, చింతచారు మళ్ళీ వేరే గంజులు వండుద్ది. అది ఇది ఎవరికి ఇష్టమైన అది కూర పోసుకుంటారు. కూర పోసుకొని అది తిన్న తర్వాత చింతచారు కూడా పోసుకొని తింటారు. అట్లా వేరు అంతేనా? అంతే, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు, వేరే వండుతున్నారు. కూర తిన్నాక తర్వాత ఇంకొంచెం చింతచారు కూడా పోసుకొని తింటారు. ఒకవేళ చింతచారు నచ్చనుకుంటున్నారు అనుకో మళ్ళీ కూరతోనే తింటారు. అట్లా ఇక ఎవరి ఇష్టమైంది వాళ్ళు తింటారు. అందుకే రెండు కర్రీస్ వండుతున్నా. మళ్ళీ సాలాలి కదా చాలా మంది, అందుకే రెండు వండుతాను. గంగలక్ష్మి అది ఏం కూర? మునక్కాయ కర్రీ. గంగలక్ష్మి మునక్కాయ కర్రీ వండుతుంది. నీదేం చొక్క? మా తమ్ముడు ఉల్లిగడ్డలు కోస్తాడు. ఇళ్ళనే ఉంటుంది చూసేదాన్న బల్ల మంచి అట్లా. అయితే నేను ఇందాక కోసిన, నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో. బాగా పవర్ఫుల్ ఉన్నాయి ఉల్లిగడ్డలు. నేను ఇందాక కోసిన, నా కళ్ళ పొట్టి నీళ్ళు దారాలు తిరిగారినాయి, మన నీళ్ళ దారాలు తిరిగారినాయి. అందుకనే మా తమ్మునికి ఇచ్చిన. ఇప్పుడు నా కళ్ళు కూడా అట్లనే. మా తమ్ముడి కళ్ళు కొంచెం పవర్ఫుల్ లాగా ఉన్నాయి, కళ్ళకు నీరత్తలు. కూర ఎట్లా అయిందో చూద్దాం ఇప్పుడు. గంగలక్ష్మి మంచిగా అందిందా? కూర మాత్రం అదిరిపోతుంది, స్మెల్ మాత్రం. ఇందులో మనది ఈ పొడి ఉన్నది చూడండి, సాంబార్ మసాలా ఎత్తే మాత్రం మంచిగా ఉంటుంది. ముద్ద మీద ముద్ద గిన్నెడు పోయి తింటుంది గంగలక్ష్మి. నువ్వు తినవా? నువ్వే తింటావు కానీ నన్ను అంటా అండి, అందరం తింటాం. మా తమ్ముని కళ్ళకి ఏంది నీళ్ళు వస్తలేవు? నీళ్ళు ఇక అత్తట్టే ఉన్నాయి. పవర్ బాగలేదా? బాగానే ఉన్నాయి ఉల్లిగడ్డల పవర్. ఏం దొరుకుతలే చెప్పు నీకు? సొక్కటం అల్లు ఉంటుంది చూడు, నా కింద పడ్డదేమో మరి చూడు. బట్టల కింద పడ్డదేం మరి? నిఖిలు తాత సొక్కాడ చూపెట్టుపో. నిఖిల్ కన్నా దొరుకుతుంది, మనకు దొరకదు. కానీ నాకు దొరికింది నాన్న నిఖిల్కు. చొక్కాను ఫుట్టిది పాయింట్ పట్టుకొని సొక్కని చూపెడతాను. నువ్వేం మనిషి నీకు? పెద్ద పాయింట్లు చూపెట్టి సొక్క అంటాను. మొన్న కొన్న సొక్క అది లేవాట అవు సొక్క అనేది బీపోయిందట. నీ సొక్క బీపోయిందట నాన్న. అప్పుడు గంగలక్ష్మి కోసేటప్పుడు కూడా నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, కానీ మా తమ్మునికి అత్తలు. తనే కోసింది, నేను తన పక్కన ఉన్న వల్ల నా కళ్ళకు నీళ్ళు తిరిగినాయి. కాబట్టి వీళ్ళకి ఎందుకు? నాకు నీళ్ళు వచ్చినాయి కానీ ఓపిక మన కోసిన కొయ్యాలి, మరి కొయ్యాలి ఎట్లా? నేను కూడా ఓపిక పట్టుకున్నా కానీ నా కళ్ళ నుండి నీరు వచ్చేసరికి తట్టుకోలేకపోయానండి. ఈ చింతచారు కోసం ఉల్లిగడ్డలు కోస్తాను మా తమ్ముడు. సాంబార్ అయితే అయిపోయింది. సాంబార్ మసాలా వేసినావా? ఇక అయిపోయినట్టే. పులుసే చేస్తాను, ఎందుకంటే అందరికి సరిపోవాలి కదా. సరిపోలా? చాలా మంది కదా. మొత్తం ఎంత మంది లెక్క చెయ్యి? మొత్తము 5, 6, 7, 8 మంది ఉన్నాం మొత్తం. 8 మందికి సరిపోవాలి కదా కర్రీ. అందుకే 2 కర్రీస్ వండుతానండి. 2 కర్రీస్ అయితేనే మంచిగా ఉంటుంది. అదే కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది, తింటే ఇయ్యాల మంచిగా అండి నా కర్రీ. చింతచారు కూడా మంచి కుదిరి, చింతచారు కూడా మంచిగా వండుతా. సూపర్. కలియేపాకు దేపు చెట్టు. తమ్ముడు కలియేపాకు మంచిద్దే. నేను లైట్ పడతా. ఈ నిఖిలకు కాదు గింతంత ఏదన్నా పని చెప్పంగా నిఖిల్ ఎందుకు ఉరుకుతాడు మనకు? ఏదైనా చిన్న పని ఏదైనా మాకు గింతంత ఎవరన్నా గంగలక్ష్మి అయినా మా నాన్నని ఎవరైనా చేస్తే ఇక ఈయన ఆగడు. ఈయన పెద్ద మనిషి తీరు చేతందుకు ఉరుకుతూనే ఉంటాడు.
కానీ మొత్తం పూత పూస్తుంది కలియప చెట్టు మంచి ఎగిరొచ్చింది. చుక్కల క్లైమేట్ కూడా బాగున్నది. చందమామ గిడ గొయ్ సరిపోద్ది. నిఖిల్ అని పడతారట. నిఖిల్కి అమ్మకి ఇచ్చుడా ఎవరికి ఇస్తావు? ఓ ఉరుకు మరి. నేను ఇస్తే నేను ఇచ్చిన నేను కోసిన. మంచి నిఖిల్ మంచోడు పాపం, ఏదైనా నాకు సహాయపడతాడు. కరివేపాకు కూడా తెచ్చిచ్చింది పాపం నా చిన్న కర్రీ అయిపోయిందా? కర్రీ అండు అయిపోయింది, మంచిగా ఉన్నది, సూపర్. చింతచారు చింతచారు కూడా చేసింది గంగలక్ష్మి. ఇది చింతచారు, అది ములక్కాయ కూర, 2 అండిన. మా అమ్మ గిట్టి ఇవాళ వస్తాండ్రు, అందుకనే 2 కర్రీస్ అండిన. గంగలక్ష్మి ఇలా చాలా కష్టపడి 2 కర్రీస్ అండి. తలకైన వస్తుంటే కూడా అండింది. నేనే వేద్దాం అనుకున్నా, నీళ్ళు పట్టినా నువ్వు వేస్తాను. నేను ఫోన్ చేయమని అప్పటి నుండి అంటే కూర అయినాక ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఏం లేదు, తెచ్చింది మంచిగున్నారు కానీ మంచిగున్నాడు. చూస్తాను కానీ ఇట్లా అనుకుంటా దాని గురించి సర్దిగా అది ఎప్పుడు దించుతో తింటామని చూస్తాడు. మా అమ్మ మనకి ఇట్లా రమ్మంట. ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చేస్తుందా మరి? అమ్మమ్మ దావు మంచిగా బొమ్మ పెట్టుకొని చూస్తా అంది సెల్లులా. దా మా అత్తమ్మలు కూడా వచ్చిళ్ళు. దా ఇప్పుడే వచ్చి నేనే పోతుంది కానీ వాళ్ళు వచ్చిళ్ళు. అందరం తిండే కానీ తినేటి పిల్లలు తినేటి ఏవి రకరకాలు ఉంటాయి. అంతా తింటారు. నిఖిల్ మంచిగున్నదా? 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 మాకోటి నిఖిల్ మాకోటి మనిషికోటి ఇయ్యో. అవి నాయి కావా? ఎవరు తెచ్చిళ్ళు? అమ్మమ్మ తెచ్చిందా? నాకేవా నేను తెచ్చినావు నీకు ఇయ్య, చేతులు నేను తెచ్చినావు నీకు ఇయ్య. అమ్మమ్మ రమ్మన్న తిన్నాక చెప్తాడండి ఎట్లా తినాలి ఏందని చెప్తాను మళ్ళీ నీకు. నీళ్ళ చెంపు ఒకటి మార్కెట్ అన్నది అక్కడ ఒకటే మీదికి వచ్చినాయా? అంటే 2 జరుగుతా దొరుకుతుంది. కర్ర పట్టుకోవాలి. అమ్మమ్మ చేయి కడుక్కున్నావా? అత్తమ్మ చేతులకి ఇట్లా కడుక్కోండి, అన్నం తిందా.
తాగు నీళ్ళు అంటానా. అక్కడ కూర్చోండి. సెల్ నేనే తెచ్చిన. ఇగో చేతులు కడుక్కోపండి. నువ్వు కూడా కడుక్కో మామయ్య. అందరు కడుక్కోపండి. అమ్మ కూడా కడుక్కొని వచ్చింది. నేను చెప్పిన చేయి ఇట్లా కడుక్కో. నిఖిల్ బో తినాలి. వాళ్ళు ఉన్నాయి లేదో ఉన్నాయి. అందరితోనే తింటాడు ఆయన. అవి అమ్మమ్మ కడుగుద్ది పా. అవి అమ్మమ్మ కడిచే నీళ్ళున్నాయి. అందరం పోదిందాము. అమ్మమ్మ బువ్వ తినాలి. అదుగ్గా కూకున్నాడు. కూర్చోనా బాగా కూకో. నీకు చెప్తాడు. అన్నం వేసినాక కూర్చుంటా. అందరికన్నా అలయ్యద్దా. అందరికి వేయాలి. చాలా చాలా తినాలి మరి. ఇలా మునక్కాయ కూర చింత సాగు 2 కూరలు చేసినాం తినాలని. నాకు కొంచెం వెయ్యి. గిన్నెలు చేతులు కడుక్కున్నారా? అందరు చేతులు కడుక్కున్నారా? అన్నం ఎత్తానా వేసుడే. రోజు అందరం కలిసి తింటాను కాబట్టి ఆయన కూడా అందరం తినాలని ఉంటది. ఆయన కూడా 2 అట్టాయి. అక్కడ కూకపోయి ఎత్తుంది కానీ. కూర్చో కూర్చో కింద పడతావు. కూర్చో ఆయన కూర్చో. ముందు చేయాలి కొంచెం. సీమత్తానే ఎక్కడ ఉన్నాయి?
సాన్న ఎత్తాను అందరికి ఫుల్గా ఎత్తాను సానై సాన్న ఎత్తాను ఇవాళ 8 మందికి వేస్తున్నా అన్నం 8 మంది 8 మందికి అమ్మమ్మకు సాన వేయాలనా ఆకలి బాగా అవుతాను నాకైతే అవుతా అంతే బాగా ఆకలి అవుతాను అందరికి అవుతాంది ఆకలి అవుతాంది బాగా ఆకలి అవుతాను ఆకలి బాగా అవుతాంది మాకైతే అవుతాంది ఫుల్గా అవుతాను తినుడే అవుతాంది నీకైతాందా నాకలి మమ్మల్ని నీకైతాందా పల్లె కలిపేయాలి ఆకలి అయితే మనం తినాలి కుక్కలు వస్తాయి కూర మంచిగా వేస్తాను సూపర్ వేస్తాను ఎట్లున్నది అంటాడు ఇక అందరు నరసబెట్ట అంటాడు తినాలంటాడు వేస్తారా ఈయనకున్నట్టే నిఖిల్కు సాంబార్ పోయి నిఖిల్కి వెయ్యాలి చిన్న తండ్రికి వెయ్యాలి వేసిన డాడీ పోతుంది కింద పోతుంది పిసికేయాలా పిక్కటి మొత్తం 2 తినాలి ఆకలి అవుతుంది అవుతుంది నిఖిల్ చిన్న డిన్నర్ తెస్తావు ఏం కాదు పిసికి మన తిన్న కాదు తిన బొచ్చడు ఉన్నది ఇంకున్నది బువ్వ చెప్పినట్టు నేనే కొట్టుకుంటాను అందరికి ఇక అయిపోయిందా అందరికి ఎట్లున్నది నీకు ఎట్లున్నది మంచిగా ఉన్నదా తినాలి అందరం తినాలి మంచిగా ఉంటే అందరికి తింటానా తింటే ముందు తిందాం అందరికన్నా ముందు తింటాం కాబట్టి తింటాం మరి తింటానా నాకు ఎక్కువ చింతచారు కూడా ఆడబెట్టు అగో మొత్తుకుంటా ఎట్లున్నది అంటాడు చింతచారు తెచ్చి పెట్టు పెడతా తింటే వేసుకో తినాలి గబగబా తినాలి గబగబా ముందు అయితే గబగబా తినాలి నాది అయిపోతుంది మంచిగా ఉన్నది సూపర్
కమ్మున్నది పట్టు దిగి పోయాను ఇప్పుడు అందుకనే పోయి ఎందుకన్నా మంచి పూసలే కావాలి పట్టు ఇంకా జానా ఇంకింత పోయాను పోసుకోండి నీకు ఇంత పోయానా నీకు ఇల్లు కొద్దిగా పోయి నీకు ఇంత పోయానా కొంచెం పోయి పోయి ఏం కాదు పోయి పట్టు నీకు ఇంత పోయానా మంచిగా ఉన్నాయి పోయి తప్పు తిన్నాక మళ్ళీ పోసుకొని తినండి ముచ్చడు ఉన్నది కుండెడు చేసిన కుండెడు అన్నం అండి తినండి ఫుల్గా మంచిగా ఉన్నది అమ్మగా ఉన్నది నువ్వు మా అమ్మమ్మ పక్కకు కూర్చో ఆకలైతే కాబట్టి అయితే మస్తున్నది కాబట్టి తినాలి నేను వండిన కూరలు కుదిరినాయా మస్తున్నదే అయిపోతుంది నాది తినండి కడుపు నిండా తినండి ఫుల్గా నాది అయిపోతుంది ఇక దగ్గర పట్టేది అదే తినండి మంచిగా ఉన్నది తినాలి మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది ఎంత అయిపోతుంది మంచిగా ఉన్నది ఇంకా కలుపు మంచిగా ఉన్నది ఇంకా చింత సార్ పోసుకోండి పోసుకుంటా అందరు పోసుకోండి తినండి ఇంత పోసుకో ఆకలి అయితే తింటానా ఆకలి అయితేనే తింటానా మరి తింటానం ఆకలి అయితే ఓయ్ అయితా అండి తింటానా అమ్మని అడుగు అయితే అండి తింటానా చూది పోసుకోండి నాకు కూడా కొద్దిగా పోయినా చాలా ఇంకా చాలు నువ్వు కూడా పోతున్నా పోవాలి కొద్దిగా కూర ఎట్లున్నది మంచిగా ఉన్నదా చూడండి కడుపు నిండా ఇంత చక్కగా చేసినాక తినకుంటుంటామా కడుపు నిండా మంచిగా కామాట తిను కామాట కారం తినాలి తినాలి నువ్వు తింటేనే నీకే తింటాడు నీకే చూస్తాడు నువ్వు తినకుంటే మూతికాయ నువ్వు తిను నీ గురించి ఆయన చూసేది నువ్వు ఆయనకే చూస్తాను మూతి అంతే మరి తినాలి కాబట్టి ఆయన కోపం వచ్చింది అంతే అందరు దాస్తారు అయిపోతాను అయిపోయింది తాతది అయిపోయింది అయిపోయిందా ఇంకా వేసుకో మామయ్య పెట్టుకో వేసుకుంటా ఇంకా తిను తినుడే అయిపోయితే తినుడే కుండల పువ్వు ఉంటే పనే లేదు ఇక రుచి బాగున్నది కూర కుదిరింది మరి ఉన్నది వచ్చాడు అంతే వేసుకో చాలేం చేసుకో తినండి బొచ్చాడు 2 కేజీల బియ్యాన్ని చీలర్ పెట్టినాం ఫుల్ ఉన్నది అన్నం అన్నం లేదని కాదు 2 కేజీల బియ్యం అండి చింత చారు మీరు కూడా ఇంత పోసుకోండి చారు పోసుకోండి చింత చారు తినాలి తినాలి నేను తింటా నీకు మళ్ళీ వేసుకున్నా నువ్వు తిను అది తిన్నాక మళ్ళీ వేస్తా నీకు తిను వికీలా కమ్మకున్నదా
కమ్మున్న తిని బాగా అమ్మ అట్లా పెట్టుకో. ఏమైంది ఆయనకే చూడకుండా మీరు తినండి తినాలి అందరం తింటాను ఇంకా ఎట్లా తింటాను అందరం కమ్మగా నోట్లో పెట్టుకో అమ్మ తిన్నది నోట్లో పెట్టుకో అతక్కపోయిందా బువ్వా అద్దా ఏయ్ అట్లా చేయొద్దు నోట్లో పెట్టుకో అట్లా చేయొద్దు అందరు తినాలంటే అట్లా చేస్తాయి వీళ్ళు అందరు తినమా తినమా అందరు తిన్నాను అడుగు మంచిగా ఉన్నది అడుగు నోట్లో పెట్టుకో అది ఉడవాలి అద్దా ఏది బువ్వి తినవా అయితే తిన్ ఆకలి బాగా తిను కొద్దిగా అంత తిను అప్పుడు ఇంత తిన్నాను నీకు అందుకే ఇప్పుడు తినలేకపోతాను కొంచెం తిన్నాను తినే 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 ఇంకో రెండు బుక్కలు తిను ఆకలి పోవాలి ఆకలి బాగా అవుతాను తినాలి కదా మునక్కాయ కంటే చింతసారి కుదిరింది సూపర్ దేవుడు కూర ఇంకా పోను. ఇంకేదో తినుండి అత్త ఇంకింత వేసుకోండి అన్నం ఇంత తేట తేండి అన్నం కొంచెం అంత తేట తేరాదు కొంచెం కొద్దిగా అంత తిను తిను మనసుకోబుక్కలు తిను ఏమన్నా అనుకోని తిను అది తినకుండా ఉంటుంది. మారన్నం వేసుకోవాలి వేసుకో మారన్నం ఎవరైనా తింటారు ఒక్క కింద కింద అంతే ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా ఎక్కువ కొంచెం కొంచెం తిను తింటావా ఇంతకుముందు బాగా తినేది మన సల తిరని తింటాను నువ్వైతే నేను ఇంకిత చింతసారి పోసుకోమ్మా పోసుకో ఇంకింత ఇది తీసుకుంటా పోసినప్పుడు సాన్నే పోసిన అదే సరిపోయింది నా నోరు కట్టింది తప్పగా చింతసారి ఎక్కువ తినాలి సై కావాలంటే రోజు ప్రతిరోజు తినాలి నూరు సరే ఇది మంచిదే మరి ఉట్టిదైనా మనం నేను అప్పుడప్పుడు ఏం చేస్తా చింతపండు వేసినట్టు ఉల్లిగడ్డ వేసుకున్నట్టు కారం వేసుకొని తింటా ఉట్టిన ఉట్టి పులుతాయి బాగుంటుంది అప్పుడప్పుడు ఎంబడే పాటలు తింటాను ఎండాకాలం తిన్నా మంచిదే ఒంటికి సలవ